Okay, SAP websites. SAP websites. So in TADM 10_1, this is the topics, additional SAP website. Here we want to learn some about websites before, sorry. సో మనకి TADM 10_1 లో చూసుకుంటే మనకి అడిషనల్ SAP వెబ్సైట్స్ అనేది యూనిట్ ఉంటుంది. సో ఇందులో కొన్ని యూనిట్స్ అనేది మనం డిస్కస్ చేసుకోవాలి, కొన్ని లెసన్స్ SAP వెబ్సైట్స్. ఇందులో ముందుగా మనం ఇన్స్టాలేషన్ ముందు తెలుసుకోవాల్సిన SAP వెబ్సైట్ వచ్చి SAP సపోర్ట్ పోర్టల్ అనే వెబ్సైట్ గురించి మనం తెలుసుకోవాలి. SAP సపోర్ట్ పోర్టల్ వెబ్సైట్. ఈ SAP సపోర్ట్ పోర్టల్ వెబ్సైట్ URL వచ్చి https://support.sap.com. ఇది URL SAP సపోర్ట్ పోర్టల్ URL. ఈ SAP సపోర్ట్ పోర్టల్ ని ఇంతకుముందు SAP సర్వీస్ మార్కెట్ ప్లేస్ అని పిలిచేవాళ్ళు. దీన్ని SAP సర్వీస్ మార్కెట్ ప్లేస్ అని పిలిచేవాళ్ళు. దీని URL వచ్చి https://service.sap.com అని ఉంటుంది. సో అంటే ఇంతకుముందు SAP సర్వీస్ మార్కెట్ ప్లేస్ అనేది ఉండేది. URL నేమో ఇంతకుముందు అలాగే పిలిచే వాళ్ళమే SAP సర్వీస్ మార్కెట్ ప్లేస్ అని. URL వచ్చి https://service.sap.com అని ఉండేది. ఆ SAP సర్వీస్ మార్కెట్ ప్లేస్ నేమ్ ని SAP సపోర్ట్ పోర్టల్ గా మార్చి ఆ URL కూడా https://support.sap.com అని పిలిచేలా చేశాడు. ఎవరు యూజ్ చేస్తారు SAP సపోర్ట్ పోర్టల్ వెబ్సైట్ ని? SAP కస్టమర్స్, SAP పార్ట్నర్స్. ఇదిగోండి, ఈ SAP కస్టమర్స్, ఈ SAP పార్ట్నర్స్ వీళ్ళు యూజ్ చేస్తారు. సో మనము లాగిన్ అవ్వాలంటే మనకి ఒక యూజర్ ఐడి కావాలి. యూజర్ ఐడి అనేది కావాలి. ఇది ఎవరు ప్రొవైడ్ చేస్తారు? మనకి కంపెనీలో అడ్మినిస్ట్రేటర్ ఇస్తాడు. మనకి కంపెనీలో అడ్మినిస్ట్రేటర్ జనరేట్ చేసి ఇస్తాడు ఈ యూజర్ ఐడి అనేది. దీన్నే యూజర్ ఐడి అంటే మనము ఈ SAP సపోర్ట్ పోర్టల్లోకి లాగిన్ అవ్వాలంటే సో ఎక్స్పెరిమెంట్ కూడా ఉంటుంది. లాగ్ ఆన్ టు ద SAP ఫర్మి అనేది ఎక్స్పెరిమెంట్. ఇదిగోండి, యాక్సెస్ SAP ఫర్మి, అది ఎక్స్పెరిమెంట్. సో యాక్సెస్ SAP ఫర్మి, యాక్సెస్ SAP సపోర్ట్ పోర్టల్, లాగ్ ఆన్ టు ద SAP సపోర్ట్ పోర్టల్. సో ఇప్పుడు మనము SAP సపోర్ట్ పోర్టల్లోకి ఎలా లాగిన్ అవ్వాలి అనేది మనం తెలుసుకోవాలి. SAP సపోర్ట్ పోర్టల్లోకి ఎలా లాగిన్ అవ్వాలి? సో కంపెనీలో ఇక్కడ క్లియర్ గా ఉంది. కంపెనీలో మనకి ఈ యూజర్ ఐడి అనేది ఎవరు ఇస్తారు? అడ్మినిస్ట్రేటర్ ఇస్తాడు. కంపెనీలో ఈ యూజర్ ఐడి అనేది మనకి అడ్మినిస్ట్రేటర్ ఇస్తాడు అనేది మనకి చాలా క్లియర్ గా ఉంది. సో ఏ యూజర్ ఐడి జనరేటెడ్ బై అన్ అడ్మినిస్ట్రేటర్ అట్ యువర్ కంపెనీ. మీ కంపెనీలో అడ్మినిస్ట్రేటర్ ఆ యూజర్ ఐడి అనేది క్రియేట్ చేసి ఇస్తాడు. సో ఇప్పుడు మనం ఇక్కడ బ్రౌజర్ ఓపెన్ చేసి ఓకే, నేను బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు https://support.sap.com URL. సో ఈ URL ని క్లిక్ చేశాను. యాక్సెప్ట్ ఆల్ క్లిక్ చేసి ఇక్కడ ఈ యూజర్ ఐకాన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయాలి. ఇక్కడ మనం యూజర్ ఐడి ఇస్తున్నాం. ఈమెయిల్ ఇవ్వచ్చు, లేదా యూజర్ ఐడి ఇవ్వచ్చు, లేదా లాగిన్ నేమ్ అనేది ఇవ్వచ్చు. ఇక్కడ ఏదైతే మనం ఐడి ఇస్తున్నామో యూజర్ ఐడి, దాన్ని మనం యూజర్ ఐడి అని పిలుస్తాం. అక్కడ ఏదైతే మనం ఐడి ఇస్తున్నామో దాన్నే మనం యూజర్ ఐడి అని పిలుస్తాం. ఆ యూజర్ ఐడి ఎవరు ఇస్తున్నారు? యూజర్ ఐడి
SUSER ID generated by an administrator generated by an administrator at your company. సో ఈ SUSER ID మన కంపెనీలో అడ్మినిస్ట్రేటర్ ఇస్తాడు ఈ SUSER ఐడిని. సో ఇక్కడ మనల్ని SAP సపోర్ట్ పోర్టల్లోకి మనం లాగిన్ అవ్వాలంటే ఖచ్చితంగా ఇక్కడ SUSER ID అనేది మనం ఎంటర్ చేయాలి లాగిన్ అవడానికి. సో ఇక్కడ ఏదైతే మనం ఐడి ఎంటర్ చేస్తున్నామో దాన్ని SUSER ID అంటాము. ఈ SUSER ID కంపెనీలో అందరూ యూజ్ చేయరు, కొన్ని మందే యూజ్ చేస్తారు. ఇప్పుడు మీ ట్రైనింగ్ లో కూడా మీ దగ్గర SUSER ID అనేది ఉండదు. సో మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఈ SAP సపోర్ట్ పోర్టల్లోకి ఎలా లాగిన్ అవ్వాలనేది చూసి ఆ స్టెప్స్ రాసుకుని అర్థం చేసుకోవాలి. అంతేగాని మీ హ్యాండ్స్ తో మీరు SUSER ఐడిలోకి లాగిన్ ఆ SAP సపోర్ట్ పోర్టల్లోకి లాగిన్ అవ్వడానికి ఎక్స్పెరిమెంట్ ప్రాక్టీస్ కుదరదు, ఎందుకంటే మీకు SUSER ID ఉండదు కాబట్టి. అందువల్ల ఈ ఎక్స్పెరిమెంట్ ని మీరు చూసి తెలుసుకోవాలి. సో ఇప్పుడు ఇక్కడ నేను SUSER ID ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ దీన్ని SUSER ID అని ఎందుకు పిలిచారంటే ప్రతి యూజర్ ఐడికి స్టార్టింగ్ లెటర్ S ఉంటుంది. ఇప్పుడు వరల్డ్ మొత్తంలో ఎవరైతే కంపెనీస్ లో ఈ యూజర్ ఐడి యూజ్ చేస్తున్నారో వాళ్ళు యూజర్ ఐడీస్ అన్ని స్టార్టింగ్ లెటర్ S అనేది ఉంటుంది. అందువల్ల దీన్ని SUSER ID అని పిలుస్తారు. ఇక్కడ SUSER ID ఎంటర్ చేశాక స్క్రోల్ డౌన్ చేసి కంటిన్యూ క్లిక్ చేయాలి. ఇప్పుడు ఏదైతే SUSER ID ఇక్కడ ఎంటర్ చేశారో ఆ SUSER ID పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేశాక స్క్రోల్ డౌన్ చేసి కంటిన్యూ క్లిక్ చేయొచ్చు. సో ఈ విధంగా మనం SAP సపోర్ట్ పోర్టల్లోకి మనం లాగిన్ అవ్వాలంటే SUSER ID అండ్ పాస్వర్డ్ ఉండాలి. SAP సపోర్ట్ పోర్టల్లోకి మనం లాగిన్ అవ్వాలంటే SUSER ID అండ్ పాస్వర్డ్ యూజ్ చేసి మనం SAP సపోర్ట్ పోర్టల్లోకి లాగిన్ అవుతాం. సో మనం ఇక్కడ సక్సెస్ఫుల్ గా SAP సపోర్ట్ పోర్టల్లోకి లాగిన్ అయిపోయాము. వెల్కమ్ టు ద SAP సపోర్ట్ పోర్టల్. ఇక్కడ చూస్తే ఇక్కడ లాగిన్ అయిన డీటెయిల్స్ అనేది ఉంటుంది. సపోర్ట్ పోర్టల్లోకి మనం లాగిన్ అయ్యాం. ఇంకోటి ఇక్కడ స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ మనకి 9 ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ కస్టమైజ్ అని ఉంది. ఈ కస్టమైజ్ క్లిక్ ఇది ఇప్పుడు మనం అడ్మినిస్ట్రేటర్ తో కాంటాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ కస్టమైజ్ క్లిక్ చేసి ఇప్పుడు స్క్రోల్ డౌన్ చేస్తే ఇది అన్యూజ్డ్ టాస్క్. ఇందులో ఏదైనా టాస్క్ నాకు ఇక్కడ కావాలి అంటే ఈ మెయిన్ స్క్రీన్ లో వచ్చేలాగా నాకు కావాలి ఇందులో ఏదన్నా అనేది మనం మార్చుకుని సేవ్ చేసేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఈ వ్యూ SAP హాట్ న్యూస్ అనేది నాకు కావాలి, ఇవి యూజ్ చేయట్లేదు. సో మనం ఈ 9 టాస్కే యూజ్ చేస్తున్నాము. మనకి ఇది వద్దు, దీని ప్లేస్ లో నాకు ఇది కావాలనుకుంటే మనం మార్చుకోవచ్చు. మార్చుకున్న తర్వాత సేవ్ క్లిక్ చేస్తే సేవ్ అయిపోతుంది. సో మనం అక్కడ ఏదైతే సెట్ చేసుకున్నామో ఆ సెట్ చేసుకునే ఇక్కడ చూపిస్తుంది. 9 టాస్క్లు చూపిస్తుంది. ఇది మనమే చేసుకోవచ్చు, అడ్మినిస్ట్రేటర్ ని అడగాల్సిన అవసరం లేదు. అలాగే ఇప్పుడు చూసారంటే ఇక్కడ నేను రిక్వెస్ట్ కీస్ అనేది క్లిక్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ లైసెన్స్ కీస్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ ఏంటి ఆథరైజేషన్ ఫెయిల్డ్ అనేది వస్తుంది. ఆథరైజేషన్ ఫెయిల్డ్. ఇప్పుడు లైసెన్స్ కీస్ కాకుండా ఇదిగోండి ఈ రిక్వెస్ట్ కీస్ లోనే లైసెన్స్ కీ కాకుండా వేరేది క్లిక్ చేస్తాను. ఇక్కడ లైసెన్స్ కీస్ కాకుండా వేరేది క్లిక్ చేస్తాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ డెవలపర్ కీ అనేది క్లిక్ చేస్తాను. ఇదిగోండి చూడండి
మనకి ఆథరైజేషన్ ఫెయిల్డ్ అని రాలేదు, కానీ లైసెన్స్ కీస్ కి ఇలాగ వచ్చింది. అంటే అర్థం ఏంటంటే ఈ లైసెన్స్ కీకి మనకు పర్మిషన్ లేదు, మన ఐడికి ఆథరైజేషన్ లేదు. ది యూజర్ డస్ నాట్ హ్యావ్ ది ఆథరైజేషన్ టు యూస్ దిస్ అప్లికేషన్. మీకు పర్మిషన్ లేదు అని చెప్తుంది. అంతే, కాంటాక్ట్ అవ్వండి, మీ అడ్మినిస్ట్రేటర్ని కాంటాక్ట్ అవ్వండి, మీకు పర్మిషన్ కావాలంటే అని మనకు చెప్తుంది. అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ అర్థం ఏంటంటే మీకు అన్నిటికీ ఫుల్ పర్మిషన్ అనేది ఇచ్చిండడు, కొన్నిటికి పర్మిషన్ ఇచ్చిండడు, అడ్మినిస్ట్రేటర్ని కాంటాక్ట్ అవ్వమని చెప్తాడు. అదే ఇప్పుడు వేరే ఐడితో లాగిన్ అయ్యి వేరే ఐడి వాళ్ళు ఇక్కడ లైసెన్స్ కీ అనేది క్లిక్ చేసినప్పుడు వాళ్ళకి ఓపెన్ అవుద్ది. కొన్ని మందికి ఓపెన్ అవుతుంది, కొన్ని మందికి ఓపెన్ అవుతుంది. అంటే ఏంటంటే ఇక్కడ పర్మిషన్ అనేది ఈ ఐడి క్రియేట్ చేసేటప్పుడే దేనికి పర్మిషన్ ఇవ్వాలి, దేనికి పర్మిషన్ ఇవ్వకూడదు. అలాగే అడ్మినిస్ట్రేటర్ మనం కాంటాక్ట్ అవ్వాలి, నాకు ఇది దీనికి పర్మిషన్ లేదు, దీనికి పర్మిషన్ ఇవ్వండి. సో ఆ విధంగా సో ఫుల్ ఫుల్ ఆథరైజేషన్స్ అంటే ఫుల్ పర్మిషన్స్ ఉంటాయి కొన్నిటికి, కొన్ని ఐడీస్ కి ఫుల్ పర్మిషన్, ఎక్కడ మనకి ఆథరైజేషన్ లేదనేలాగా లేకుండా ఫుల్ పర్మిషన్ ఉంటుంది. కొన్ని ఐడీస్కి ఏంటంటే పర్మిషన్ కావాల్సింది వస్తుంది, ఆ విధంగా ఉంటుంది. సో ఇది ఇప్పుడు ఈ ఎస్ఏపి సపోర్ట్ పోర్టల్ వెబ్సైట్ గురించి నేను ఎందుకు తెలుసుకోవాలి, దానివల్ల యూజ్ ఏంటి, అసలు ఎస్ఏపి సపోర్ట్ పోర్టల్లోకి ఎలా లాగిన్ అవ్వాలనేది ఒక ఎక్స్పెరిమెంట్. లాగాన్ టు ద ఎస్ఏపి సపోర్ట్ పోర్టల్ అనేది ఒక ఎక్స్పెరిమెంట్. సో ఎలా లాగిన్ అవ్వాలి ఎస్ఏపి సపోర్ట్ పోర్టల్లోకి, ఎస్ఏపి సపోర్ట్ పోర్టల్ యూఆర్ఎల్ ఏంటి, ఎస్ఏపి సపోర్ట్ పోర్టల్లోకి లాగిన్ అవ్వడానికి యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ కావాలనేది మనకి ఇప్పుడు అర్థం చేసుకున్నాము. అసలు ఎందుకు నేను ఇప్పుడు ఇన్స్టాలేషన్ ముందు ఈ ఎస్ఏపి సపోర్ట్ పోర్టల్ గురించి నేను ఎందుకు తెలుసుకోవాలి, దీనివల్ల యూజ్ ఏంటంటే తెలుసుకోవాలి. ఎందుకు ఈ ఎస్ఏపి సపోర్ట్ పోర్టల్ గురించి మనం ఇన్స్టాలేషన్ ముందు తెలుసుకోవాలంటే మనకి ఇన్స్టాలేషన్ కావాల్సిన సాఫ్ట్వేర్స్ అన్ని ఈ ఎస్ఏపి సపోర్ట్ పోర్టల్ ద్వారానే వస్తుంది. మనకి ఏదైతే ఇన్స్టాలేషన్స్ కావాల్సిన సాఫ్ట్వేర్స్ అన్ని మనకి ఈ ఎస్ఏపి సపోర్ట్ పోర్టల్ ద్వారానే మనం డౌన్లోడ్ చేసుకుంటాము. అందువల్ల ఈ ఎస్ఏపి సపోర్ట్ పోర్టల్ గురించి ఇన్స్టాలేషన్ కన్నా ముందే మనం ఈ ఎస్ఏపి సపోర్ట్ పోర్టల్ వెబ్సైట్ గురించి మనం తెలుసుకోవాలి. అయిపోయింది. ఇప్పుడు ఈ ఎస్ఏపి సపోర్ట్ పోర్టల్ని తీసేసి దాన్ని ఎస్ఏపి ఫర్మీగా నేమ్ చేంజ్ చేశాడు. అంటే ఇప్పటికి ఎస్ఏపి సపోర్ట్ పోర్టల్ ఉంది, చేంజెస్ చేస్తున్నాడు నిదానంగా. ఇప్పుడు ఇంకో వెబ్సైట్ నేమ్ వచ్చి ఎస్ఏపి ఫర్మీ అని పెట్టాడు వెబ్సైట్ నేమ్. అది ఈ వెబ్సైట్ యూఆర్ఎల్ వచ్చి https://me.sap.com అనేది వెబ్సైట్ యూఆర్ఎల్. ఇదిగోండి, https://me.sap.com. ఈ వెబ్సైట్ ఏంటి, ఈ వెబ్సైట్ లో కూడా సేమ్ https://me.sap.com క్లిక్ చేస్తుంది. ఇప్పుడు మనము లాగాన్ టు ద ఎస్ఏపి ఫర్మీ. ఇంకో టాస్క్, లాగాన్ టు ద ఎస్ఏపి ఫర్మీ. ఇక్కడ మనం సైన్ ఇన్ క్లిక్ చేయాలి. ఇక్కడ ఐడి ఎంటర్ చేయాలి, ఎస్ యూజర్ ఐడి ఎంటర్ చేశాక స్క్రోల్ డౌన్ చేసి కంటిన్యూ క్లిక్ చేయాలి. ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. పాస్వర్డ్ ఎంటర్ చేశాక స్క్రోల్ డౌన్ చేసి కంటిన్యూ క్లిక్ చేయాలి. ఓకే, వెల్కమ్ టు ద ఎస్ఏపి ఫర్మీ. ఇది సెంట్రల్ పాయింట్. అసలు ఈ ఎస్ఏపి ఫర్మీ వెబ్సైట్ మనం ఎందుకు తెలుసుకోవాలి ఇన్స్టాలేషన్ వల్ల అంటే, మీరు ఇన్స్టాలేషన్ సంబంధించిన సాఫ్ట్వేర్స్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలి కదా, ఆ సాఫ్ట్వేర్స్ మీరు ఎస్ఏపి సపోర్ట్ పోర్టల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా ఈ ఎస్ఏపి ఫర్మీ అనే వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది కూడా అంతే, ఎస్ఏపి కస్టమర్స్ ఎస్ఏపి పార్ట్నర్స్ యూజ్ చేస్తారు.
ఇది ఇంకోటి ఏంటంటే ఇది సెంట్రల్ యాక్సెస్ అంటే ఇది సెంట్రల్ స్క్రీన్. ఇక్కడ నుంచి మనం అన్నిటికీ యాక్సెస్ అవ్వచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విజయవాడ అనేది తీసుకుంటాం. ఒక రైల్వే జంక్షన్ కి సెంట్రల్ పాయింట్. ఆ విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి మనం అన్ని రైల్వే స్టేషన్ అంటే అన్ని ప్లేసెస్ కి యాక్సెస్ అవ్వచ్చు. అది సెంట్రల్ పాయింట్. అలాగే ఇక్కడ కూడా ఈ ఎస్ఏపి ఫర్మి అనే వెబ్సైట్ సెంట్రల్ పాయింట్. ఈ ఎస్ఏపి ఫర్మి వెబ్సైట్ యూస్ చేసుకుని మనకి మన ఎస్ఏపి సిస్టమ్ కి ఏం కావాలో మొత్తము ఇక్కడ నుంచి ఈ సెంట్రల్ పాయింట్ నుంచి మనం యాక్సెస్ అవి తీసుకోవచ్చు. సో అందువల్ల ఇది సెంట్రల్ పాయింట్ గా మనకు ఉంటుంది. ఇది హోమ్ పేజ్, ఇది సెంట్రల్ పాయింట్. సో ఇక్కడ చూడండి నోట్స్ ఇట్లాగా ఎక్కడికైనా ఇదిగోండి. ఇక్కడ ఇందాక మనం సపోర్ట్ పోర్టల్ పేజ్ ఓపెన్ చేసాం కదా, ఇక్కడ నుంచి కూడా మనం ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి అలాగంటే ఇదిగోండి ఇక్కడ నుంచి కూడా మనం ఆ సపోర్ట్ పోర్టల్ కి యాక్సెస్ అవ్వచ్చు. మనం ఇందాక సపోర్ట్ పోర్టల్ దగ్గర నుంచి సాఫ్ట్వేర్ డౌన్లోడ్స్ అనేది యాక్సెస్ అవ్వచ్చు. అలాగే సపోర్ట్ పోర్టల్ నుంచి కూడా మనం యాక్సెస్ అవ్వచ్చు. సో ఇది ఇంకో వెబ్సైట్. ఈ రెండు వెబ్సైట్ల గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి? ఈ రెండు వెబ్సైట్ల వల్ల యూజ్ ఏంటి? ఇదిగోండి ఇది నేను ఓపెన్ చేశాను కదా, ఎక్కడి నుంచి ఎస్ఏపి ఫర్మి నుంచి ఓపెన్ చేశాను కదా. ఇప్పుడు చూడండి నేను సపోర్ట్ పోర్టల్కి వెళ్తాను. నేను ఎస్ఏపి ఫర్మి నుంచి ఈ డౌన్లోడ్ సాఫ్ట్వేర్ స్క్రీన్ అనేది ఓపెన్ చేశాను. నేను ఇప్పుడు ఎస్ఏపి సపోర్ట్ పోర్టల్కి వచ్చాను. ఇదిగోండి ఎస్ఏపి సపోర్ట్ పోర్టల్ నుంచి ఇదిగోండి ఇక్కడ సాఫ్ట్వేర్ డౌన్లోడ్స్ క్లిక్ చేశాను. ఇదిగోండి డౌన్లోడ్ సాఫ్ట్వేర్ సేమ్ స్క్రీన్ నేను సపోర్ట్ పోర్టల్ నుంచి ఓపెన్ చేశాను. సాఫ్ట్వేర్ డౌన్లోడ్ సాఫ్ట్వేర్ అదే స్క్రీన్ నేను ఎస్ఏపి ఫర్మి నుంచి కూడా ఓపెన్ చేశాను. సో మనకి ఇన్స్టాలేషన్ కావాల్సిన సాఫ్ట్వేర్స్ మనకు డౌన్లోడ్ చేసుకునే దానికి ఎస్ఏపి సపోర్ట్ పోర్టల్ వెబ్సైట్ కానీ లేదా ఎస్ఏపి ఫర్మి వెబ్సైట్ మనకి ఈ రెండు వెబ్సైట్స్ అందుబాటులో ఉంటాయి. ఈ రెండు వెబ్సైట్ లో ఏదో ఒక వెబ్సైట్స్ యూజ్ చేసుకుని మనం ఆ ఎస్ఏపి సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ సంబంధించిన సాఫ్ట్వేర్స్ అనేది డౌన్లోడ్ చేసుకుంటాం. కంపెనీలో కూడా ఓల్డ్ మొత్తం ఎవరైతే ఎస్ఏపి సర్వర్స్ మెయింటైన్ చేస్తున్నారో కంపెనీలో వాళ్ళకి ఇన్స్టాలేషన్ సంబంధించిన సాఫ్ట్వేర్స్ కావాలంటే ఈ ఎస్ఏపి సపోర్ట్ పోర్టల్ వెబ్సైట్ లేదా ఎస్ఏపి ఫర్మి వెబ్సైట్ యూజ్ చేసి సాఫ్ట్వేర్స్ అనేది డౌన్లోడ్ చేసుకుంటారు. సో ప్రతి ఒక్కరు ఆ సాఫ్ట్వేర్స్ డౌన్లోడ్ చేయడానికి ఎస్ఏపి సపోర్ట్ పోర్టల్ నుంచి కానీ లేదా ఎస్ఏపి ఫర్మి వెబ్సైట్ నుంచి కానీ ఆ సాఫ్ట్వేర్స్ డౌన్లోడ్ చేయడానికి ప్రతి ఒక్కరు ఎస్ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఖచ్చితంగా యూజ్ చేయాలి. ఎస్ యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేయకుండా మనం సాఫ్ట్వేర్స్ అనేది డౌన్లోడ్ చేసుకోలేం ఇన్స్టాలేషన్ సంబంధించి. ఓకే, ఈ రెండు వెబ్సైట్స్ గురించి అయిపోయింది. ఇప్పుడు మనం ఇంకో వెబ్సైట్ గురించి కూడా తెలుసుకోవాలి. ఇంకో వెబ్సైట్ ఏంటంటే https://support.sap.com/spam అనేది ఇంకో వెబ్సైట్ URL. దాని గురించి మనం తెలుసుకోవాలి. సో దీన్నే ఎస్ఏపి ప్రోడక్ట్ అవైలబిలిటీ మ్యాట్రిక్స్ అంటారు. ఎస్ఏపి ప్రోడక్ట్ అవైలబిలిటీ మ్యాట్రిక్స్ అంటారు. ఇది ఒక వెబ్సైట్. దీన్ని క్విక్ లింక్ అంటారు. క్విక్ లింక్ అనేది ఎందుకు అంటారంటే ఈ ఎస్ఏపి సపోర్ట్ పోర్టల్ URL ఇది. ఈ ఎస్ఏపి సపోర్ట్ పోర్టల్ URL తర్వాత స్లాష్ అని పెట్టి ఇదిగోండి స్లాష్ అని పెట్టి ఇలాగ ఏమైనా టైప్ చేస్తే దాన్ని క్విక్ లింక్ అంటారు. సో మనం ఇప్పుడు ఎస్ఏపి ప్రోడక్ట్ అవైలబిలిటీ మ్యాట్రిక్స్ అనే ఒక వెబ్సైట్ గురించి మనం తెలుసుకుంటున్నాం. ఇన్స్టాలేషన్ ముందు ఈ ఎస్ఏపి ప్రోడక్ట్ అవైలబిలిటీ మ్యాట్రిక్స్ వెబ్సైట్ ని మనం యూజ్ చేస్తాం కంపెనీ సర్వర్స్ లో. కంపెనీలో ఏ ఎస్ఏపి సాఫ్ట్వేర్ అయినా కంపెనీ సర్వర్స్ లో మనం ఇన్స్టాలేషన్ చేయాలంటే ఈ ఎస్ఏపి ప్రోడక్ట్ అవైలబిలిటీ మ్యాట్రిక్స్ అనే వెబ్సైట్ ని యూజ్ చేస్తాం. అది ఎందుకు యూజ్ చేస్తాం, ఎలా యూజ్ చేస్తాం అనేది ఇప్పుడు నేను చెప్తాను. సో బ్రౌజర్ ఓపెన్ చేసి ఆ URL ఎంటర్ చేస్తాం. https://support
.sap.com/spam URL అది క్లిక్ చేసాను. యాక్సెప్ట్ ఆల్ క్లిక్ చేయాలి. ఇక్కడ యాక్సెస్ ద ప్రోడక్ట్ అవైలబిలిటీ మ్యాట్రిక్స్ క్లిక్ చేయాలి. ఇక్కడ యూజర్ ఐడి ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేశాక స్క్రోల్ డౌన్ చేసి కంటిన్యూ క్లిక్ చేయాలి. ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేశాక స్క్రోల్ డౌన్ చేసి కంటిన్యూ క్లిక్ చేయాలి. సో అది వెల్కమ్ స్క్రీన్ ఇది. సో అది మనకు చెప్తుంది వెల్కమ్ టు ద ఎస్ఏపి ప్రోడక్ట్ అవైలబిలిటీ మ్యాట్రిక్స్ వెబ్సైట్. సో ఇక్కడ మనం ఈ ట్రైనింగ్ లో మీకు ఆల్రెడీ నేను ముందు క్లాసెస్ లో చెప్పినాను. మనకి ఎస్ఏపి బేసిస్ ప్రాక్టీస్ చేయడానికి ఎస్ఏపి S/4HANA సర్వర్ సిస్టము అంటే ఎస్ఏపి S/4HANA సాఫ్ట్వేరు, ఎస్ఏపి ఈసిసి సిస్టము అంటే ఎస్ఏపి ERP ఎన్హాన్స్ ప్యాకేజ్ సాఫ్ట్వేరు, లేదా ఎస్ఏపి NetWeaver 7.5 అబాప్ సిస్టము. సో అని మీకు చెప్పారు. ఈ 3 సాఫ్ట్వేర్స్ ఉంటాయి. ఇది మనకి ప్రాక్టీస్ కుదరదు, ఎక్కువ ర్యామ్ కావాలి, ఒక 160 GB ర్యామ్ అలా కావాలని చెప్పాను. సో అందువల్ల ఇది మనం ప్రాక్టీస్ చేయలేం. అంత ర్యామ్ అనేది అందరి దగ్గర అందుబాటులో ఉండదు కాబట్టి ఇది మనం ప్రాక్టీస్ చేయలేము. ఈసిసి సిస్టమ్ మనం ఇన్స్టాల్ చేసి ప్రాక్టీస్ చేయవచ్చు. కానీ ఎస్ఏపి ఈసిసి సిస్టంలో ఎస్ఏపి NetWeaver 7.5 ఎస్ఏపి NetWeaver ఉంటుంది, ఎస్ఏపి ERP ఉంటుంది. ఇది కొంచెం పెద్ద సిస్టము. సో ఈ సిస్టమ్తో పోలిస్తే ఈ సిస్టమ్ మనం యూజ్ చేసి ప్రాక్టీస్ చేయవచ్చు. సో ఇప్పుడు ఎస్ఏపి NetWeaver 7.5 లో చేసిన ఎస్ఏపి ఈసిసి 6.0 EHP లో చేసిన ఒకటే. సో ఈ ట్రైనింగ్ లో మనం ఏం చేస్తున్నామంటే ఎస్ఏపి NetWeaver ఈ ట్రైనింగ్ లో మనము ఎస్ఏపి NetWeaver 7.5 విండోస్ OS MS SQL సర్వర్ డేటాబేస్ ఇవి మనం యూజ్ చేస్తున్నాం ఈ ట్రైనింగ్ లో. ఈ డీటెయిల్స్ మీద మనం ఈ ట్రైనింగ్ లో అనేది చేస్తాం. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ ప్రోడక్ట్ అవైలబిలిటీ మ్యాట్రిక్స్ వెబ్సైట్ కి ఇప్పుడు ఎందుకు వచ్చామనేది మనం తెలుసుకుందాం. ఇప్పుడు మన ప్రోడక్ట్ వర్షన్ ఏంటి? ఎస్ఏపి NetWeaver 7.5 మన ప్రోడక్ట్ వర్షన్. క్లిక్ చేసేది మీకు ఆల్రెడీ తెలుసు. ఎస్ఏపి NetWeaver అనేది ఒక సాఫ్ట్వేర్. ఎస్ఏపి NetWeaver సాఫ్ట్వేర్ లో ఎస్ఏపి NetWeaver 7.5 అనేది ఒక వర్షన్ అనేది మీకు తెలుసు. అది టెక్నాలజీ ప్లాట్ఫామ్ అనేది మీకు తెలుసు. ఎస్ఏపి NetWeaver ప్రోడక్ట్ లో ఎస్ఏపి NetWeaver 7.5 వర్షన్ తప్ప అన్ని వర్షన్స్ ఎక్స్పైర్ అయిపోయాయి అనేది కూడా మీకు తెలుసు. మనకి ఎస్ఏపి NetWeaver సాఫ్ట్వేర్ లో ఇది ఒక్క వర్షనే అందుబాటులో ఉంది, ఇంకే వర్షన్స్ అందుబాటులో లేవు. సో అంతే, మనం ఎస్ఏపి NetWeaver ప్రోడక్ట్ మనం యూజ్ చేయాలి అనుకుంటే ఈ ఒక్క వర్షన్ తప్ప ఇంకే వర్షన్ ని మనకి అందుబాటులో లేదు. ఇప్పుడు ఇక్కడ మనల్ని కంపెనీలో మనం ఇన్స్టాలేషన్ చేసే ముందు ఏ ప్రోడక్ట్ వర్షన్ అయినా ఎస్ఏపి NetWeaver కాకుండా ఏ ప్రోడక్ట్ వర్షన్ అయినా కంపెనీలో మనం ఇన్స్టాలేషన్ చేసే ముందు ఈ మెయిన్ స్ట్రీమ్ మెయింటెనెన్స్ డేట్ అనేది కంప్లీట్ అయిందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. కంపెనీలో మనం ఇన్స్టాలేషన్ చేసే ముందు ఆ మెయిన్ స్ట్రీమ్ మెయింటెనెన్స్ డేట్ అనేది కంప్లీట్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. అది ఎక్కడ చెక్ చేసుకుంటున్నాం? ఇదిగోండి ఈ PAM లోనే, ఈ ప్రోడక్ట్ అవైలబిలిటీ మ్యాట్రిక్స్ వెబ్సైట్ లోనే ఇక్కడ మనం క్లిక్ చేసి ఈ ప్రోడక్ట్ వర్షన్ యొక్క ఈ ఎస్ఏపి NetWeaver 7.5 యొక్క మెయిన్ స్ట్రీమ్ మెయింటెనెన్స్ డేట్ అనేది కంప్లీట్ అయిందా లేదా అనేది మనం చెక్ చేసుకుంటున్నాం. ఎందుకు? ఇక్కడ ఈ మెయిన్ స్ట్రీమ్ మెయింటెనెన్స్ డేట్ అనేది కంప్లీట్ అయితే ఆ ప్రోడక్ట్ అనేది మనం ఇన్స్టాలేషన్ చేయలేము. ఆ సాఫ్ట్వేర్ అనేది మనకి అందుబాటులో ఉండదు ఇన్స్టాలేషన్ చేయడానికి. అందువల్ల కంపెనీలో మన సీనియర్స్ ఉంటారు, వాళ్ళకి మనల్ని ఇన్స్టాలేషన్ చేయమన్నారు. ఎస్ఏపి NetWeaver 7.5 అబాప్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయమని మన కంపెనీలో చెప్పారు. అప్పుడు ఇన్స్టాలేషన్ ముందు ఆ ఎస్ఏపి NetWeaver 7.5 అనేది మెయిన్ స్ట్రీమ్ మెయింటెనెన్స్ డేట్ కంప్లీట్ అయిందా లేదా అనేది మనం చెక్ చేసుకుని క్లారిఫై చేసుకోవాలి. ఎందుకంటే ఈ ఎస్ఏపి NetWeaver 7.5 అనేది ఎక్స్పైర్ అయిపోయింది అనుకోండి,
వేస్ట్. అంటే మనం ఇన్‌స్టాల్ చేయలేం. ఎక్స్‌పైర్ అయిపోయిందంటే ఈ ప్రోడక్ట్ వర్షన్ సాఫ్ట్‌వేర్ మనకు అందుబాటులో ఉండదు. సాఫ్ట్‌వేర్ లేకుండా మనం ఎలా ఇన్‌స్టాల్ చేయగలము? ఇన్‌స్టాలేషన్ చేయలేము. అది. సో, ఇదొక్కటే కాదు. ఇప్పుడు పామ్‌లో ఇదొక్కటేనా మనం చెక్ చేసేదంటే కాదు. ఇదొక ఇదొక టాస్కు. అంటే మెయిన్ స్ట్రీమ్ మెయింటెనెన్స్ డేట్ కంప్లీట్ అయిందా లేదా చెక్ చేయటం ఒక టాస్క్. ప్రొడక్ట్ అవైలబిలిటీ మ్యాట్రిక్స్‌లో. ఇంకో టాస్క్ ఏంటంటే ఇక్కడ టెక్నికల్ రిలీజ్ ఇన్ఫర్మేషన్ ట్యాబ్ అనేది క్లిక్ చేసి ఇప్పుడు మనం ఎస్ఏపి నెట్‌వీవర్ 7.5 యూజ్ చేసి ఈ ప్రొడక్ట్ వర్షన్ యూజ్ చేసి మనం అప్లికేషన్ సర్వర్ అబాప్ ఏఎస్ అబాప్ ఇన్‌స్టాల్ చేస్తున్నాము. నెట్‌వీవర్ మనకి ఏఎస్ అబాప్, ఏఎస్ జావా 2 ఇన్‌స్టాల్ చేయడానికి సపోర్ట్ చేస్తది. కానీ మీకు ఆల్రెడీ చెప్పాను బిజినెస్ అంతా డెవలప్ అయ్యేది ఏఎస్ అబాప్ సిస్టమ్‌లోనే అని మీకు ఆల్రెడీ చెప్పినాను. అంటే ఇప్పుడు మనం ఎస్ఏపి బేసిస్ ప్రాక్టీస్ చేయాలంటే ఏఎస్ అబాప్ సిస్టమ్ ఇన్‌స్టాల్ చేసి ప్రాక్టీస్ చేసుకోవాలి మనము. ఇప్పుడు ఎస్ఏపి నెట్‌వీవర్ 7.5 ఏఎస్ అబాప్ మనం ఇన్‌స్టాల్ చేసేది. ఓకే. ఇక్కడ డేటాబేస్ ప్లాట్‌ఫార్మ్స్ ట్యాబ్ అనేది క్లిక్ చేయాలి. ఇక్కడ కెర్నల్ గురించి ఇచ్చున్నాడు చూడండి. ఇప్పుడు నేను ఎస్ఏపి కెర్నల్ 4 వెర్షన్స్ ఇచ్చాడు యూనికోడ్‌లో. ఎస్ఏపి కెర్నల్ 745 64 బిట్ యూనికోడ్, ఎస్ఏపి కెర్నల్ 749 64 బిట్ యూనికోడ్, ఎస్ఏపి కెర్నల్ 753 64 బిట్ యూనికోడ్, ఎస్ఏపి కెర్నల్ 754 64 బిట్ యూనికోడ్ అనేది 4 కెర్నల్ వెర్షన్స్ ఇచ్చాడు. ఇప్పుడు ఇక్కడ నేను క్లిక్ చేశాను. ఓకే. సో, ఇప్పుడు 745 సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చెప్పినాడు. ఏమని చెప్పినాడు? ఎస్ఏపి కెర్నల్ 745 64 బిట్ యూనికోడ్ ఉంది కదా! ఎస్ఏపి అతను మనకేం చెప్పినాడంటే, నేను సపోర్టు ఈ కెర్నల్ వెర్షన్‌కి నేను సపోర్టు ఈ యూనికోడ్ కెర్నల్ వెర్షన్‌కి నేను సపోర్టు 31 మార్చ్ 2019 వరకే ఇస్తున్నాను అన్నాడు. దీనికి సపోర్ట్ అయిపోయింది. ఇదిగోండి వాలిడిటీ ఫ్రమ్ ఎప్పటి నుంచి ఇప్పుడు మన క్రెడిట్ కార్డ్ ఉంది. క్రెడిట్ కార్డ్ తీసుకున్నారంటే వాలిడిటీ ఫ్రమ్ వాలిడిటీ త్రూ అని ఉంటది. త్రూ అంతే ఆ డేట్ అయిపోయింది. ఇక్కడ దీనికి వాలిడిటీ అయిపోయింది. అంతే ఎస్‌సిపి అతను ఏమని చెప్తున్నాడు ఇప్పుడు మనకి నువ్వు ఇది యూజ్ చేయొద్దు. దీనికి నా సపోర్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఈ కెర్నల్ వెర్షన్ యూజ్ చేయొద్దని మనకి చెప్తున్నాడు క్లియర్‌గా. ఓకే. ఈ కెర్నల్ వెర్షన్ మనకు అందుబాటులో లేదు. ఇప్పుడు ఎస్ఏపి నెట్‌వీవర్ 7.5 అబాప్ సిస్టమ్ ఇదిగోండి. ఎస్ఏపి నెట్‌వీవర్ 7.5 యూజ్ చేసి నేను అప్లికేషన్ సర్వర్ అబాప్ ఇన్‌స్టాల్ చేయాలనుకుంటే నాకు ఈ ఎస్ఏపి కెర్నల్ 745 64 బిట్ యూనికోడ్ అనేది నాకు అందుబాటులో లేదు అనేది నాకు అర్థమైపోయింది. ఓకే. ఇప్పుడు ఎస్ఏపి కెర్నల్ 749 64 బిట్ యూనికోడ్. ఇది ఇంకో కెర్నల్ వెర్షను. క్లిక్ చేశాను. సో, ఇదిగోండి ఇది వాలిడ్ 2016లో వాలిడ్. ఆగస్టు 1 నుంచి. ఇది కూడా 2022కి కంప్లీట్ అయిపోయింది. 2022 ఇయర్ ఎండ్‌కి కంప్లీట్ అయిపోయింది. అంటే ఎస్ఏపి చెప్తున్నాడు. ఈ కెర్నల్ వెర్షన్ కూడా ఈ ఎస్ఏపి కెర్నల్ వెర్షన్ కూడా నా సపోర్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. నా సపోర్ట్ అయిపోయింది కాబట్టి ఆ ఎస్ఏపి కెర్నల్ వెర్షన్‌ని మీరు యూజ్ చేయొద్దని మనకి చెప్తున్నారు. ఓకే. ఇప్పుడు నేను 753 కెర్నల్ వెర్షన్ సెలెక్ట్ చేస్తున్నాను. 2027 అంటే నెక్స్ట్ ఇయర్ ఎండ్ వరకుంది. అంటే మనం 2028 ఇయర్‌కి ఎంటర్ అయ్యే వరకు ఈ ఎస్ఏపి కెర్నల్ 753 64 బిట్ యూనికోడ్ మనకి అందుబాటులో ఉంది. సో, నేను మెయిన్ స్ట్రీమ్ మెయింటెనెన్స్ డేట్ చెక్ చేశాను. మెయిన్ స్ట్రీమ్ మెయింటెనెన్స్ డేట్ చెక్ చేశాను. ఎక్స్‌పైర్ అవ్వలేదు. అంటే 2027 వరకు ఆ ఎస్ఏపి నెట్‌వీవర్ 7.5 సాఫ్ట్‌వేర్ అందరికి అందుబాటులో ఉంటది. 2027 ఇయర్ ఎండ్ అయ్యే వరకు ఆ ఎస్ఏపి నెట్‌వీవర్ 7.5 సాఫ్ట్‌వేర్ అందరికి అందుబాటులో ఉంటది. ఇప్పుడు కెర్నల్ వెర్షన్ నేను చెక్ చేశాను. ఎస్ఏపి కెర్నల్ 753 64 బిట్ యూనికోడ్. ఇది కెర్నల్ అనేది ఒక సాఫ్ట్‌వేర్. మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్‌లో చెప్పినాను.
ఎస్ఏపి కెర్నల్ సాఫ్ట్వేర్ లేకుండా మనం ఏ ఎస్ఏపి సాఫ్ట్వేర్ ని ఇన్స్టాల్ చేయలేము. ఎస్ఏపి కెర్నల్ సాఫ్ట్వేర్ లేకుండా మనం ఏ ఎస్ఏపి సాఫ్ట్వేర్ ని ఇన్స్టాల్ చేయలేము. అందువల్ల ఇక్కడ ఎస్ఏపి కెర్నల్ ఏ వర్షన్స్ మనకి ఎక్స్పైర్ అయ్యకుండా ఈ ప్రోడక్ట్ వర్షన్ ఇన్స్టాల్ చేయడానికి అందుబాటులో ఏ కెర్నల్ వర్షన్స్ ఉన్నాయనేది మనం చూస్తున్నాం ఇక్కడ. ఏ వర్షన్స్ అందుబాటులో ఉన్నాయనేది. సో ఈ కెర్నల్ వర్షన్ అందుబాటులో ఉంది, ఇది యూజ్ చేయొచ్చు అని చెప్తున్నాడు. ఓకే, ఇక్కడ ఇంకో కెర్నల్ వర్షన్ చెప్తున్నాడు, సెలెక్ట్ చేశాను. సో అది కూడా 2030 వరకు అందుబాటులో ఉంది మనకి, ఇది కూడా యూజ్ చేయొచ్చు. సో ఈ ఇంకో కెర్నల్ వర్షను ఎస్ఏపి కెర్నల్ 754. ఇవేంటంటే కెర్నల్ వర్షన్ పేర్లు. ఎస్ఏపి కెర్నల్ 753 అనేది ఒక వర్షన్ కెర్నల్ సాఫ్ట్వేర్లో, ఎస్ఏపి కెర్నల్ 754 అనేది ఒక వర్షన్ కెర్నల్ సాఫ్ట్వేర్. ఇక్కడ చూసారా, యూనిక్ కోడ్ కెర్నల్ వర్షనే సపోర్ట్ చేస్తుంది. ఎందుకు యూనిక్ కోడ్ కెర్నల్ సాఫ్ట్వేర్ సపోర్ట్ చేస్తుంది, నాన్ యూనిక్ కోడ్ కెర్నల్ సాఫ్ట్వేర్ ఎందుకు సపోర్ట్ చేయదంటే ఈ ఎస్ఏపి నెట్వీవర్ 7.5 అనేది 750 రిలీజ్. నాన్ యూనిక్ కోడ్ కెర్నల్ సాఫ్ట్వేర్ 740 అండ్ లోవర్ కే సపోర్ట్ చేస్తుంది. ఎస్ఏపి నెట్వీవర్ 7.5 ఇన్స్టాల్ చేయడానికి నాన్ యూనిక్ కోడ్ కెర్నల్ సాఫ్ట్వేర్ అనేది సపోర్ట్ చేయదు, ఎందుకంటే 750 రిలీజ్ కాబట్టి. ఇంకోటి, ఇప్పుడున్న టైంలో ఇప్పుడు మనము నాన్ యూనిక్ కోడ్ కెర్నల్ సాఫ్ట్వేర్ సపోర్ట్ చేస్తుంది ఇన్స్టాలేషన్ కన్నప్పుడు చాలా వరకు యూనిక్ కోడ్ కెర్నల్ యూజ్ చేస్తారు 100%. ఇప్పుడు నాన్ యూనిక్ కోడ్ కెర్నల్ సాఫ్ట్వేర్ ఇంక యూజ్ చేయరు. ఎస్ఏపి కూడా రికమెండ్ చేసేది ఏంటంటే నాన్ యూనిక్ కోడ్ కెర్నల్ సాఫ్ట్వేర్ యూజ్ చేయబాకండి, యూనిక్ కోడ్ కెర్నల్ సాఫ్ట్వేర్ యూజ్ చేయమని మనకి చెప్తూ ఉంటాడు. అది ఓకే. ఇప్పుడు కెర్నల్ వర్షన్ గురించి మనకు అర్థమైపోయింది, ఏ కెర్నల్ వర్షన్స్ అందుబాటులో ఉన్నాయనేది. ఈ రెండిట్లో ఏ కెర్నల్ వర్షన్ అన్నా మీరు యూజ్ చేసుకోండి అనేది చెప్తున్నాడు. ఈ రెండిటికైతే నేను సపోర్ట్ ఇస్తాను, డేట్ కంప్లీట్ అవ్వలేదు. ఈ రెండు కెర్నల్ వర్షన్స్ కి డేట్ కంప్లీట్ అవ్వలేదు. ఈ ఎస్ఏపి నెట్వీవర్ 7.5 మీరు ఇన్స్టాల్ చేయడానికి రెండు కెర్నల్ వర్షన్స్ అందుబాటులో ఉన్నాయనేది మనకు చెప్పాడు. ఓకే, ఇప్పుడు కెర్నల్ గురించి మనకు తెలిసిపోయింది. ఇప్పుడు మనం ఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వర్ డేటాబేస్ అనుకున్నాం. మన డేటాబేస్ ఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వర్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మనకి ఇక్కడేమో ఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వర్ 2017 వర్షన్ 2027 వరకు ఉంది, 2019 వర్షన్ 2030 వరకు ఉంది, 2022 2033 వరకు ఉంది. సో ఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వర్ 2017 2019 2022 3 వర్షన్స్ ఉన్నాయనేది మనకి అందుబాటులో ఉన్నాయనేది మనకి చెప్తున్నాడు. మనకి ఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వర్ 3 వర్షన్స్ అందుబాటులో ఉన్నాయని చెప్తున్నాడు. మనం ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తామంటే అసలు ఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వర్ డేటాబేస్ ఎన్ని వర్షన్స్ ఉన్నాయనేది మనం తెలుసుకోవాలి. డేటాబేస్ ఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వర్ అనేది ఒక డేటాబేస్ సాఫ్ట్వేర్ యొక్క పేరు, అది ఒక డేటాబేస్ సాఫ్ట్వేర్. ఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వర్ అనేది ఒక డేటాబేస్ సాఫ్ట్వేర్. ఇప్పుడు అందులో ఎన్ని వర్షన్స్ ఉన్నాయనేది మనం తెలుసుకోవాలి. ఇదిగోండి, ఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వర్ 2016, ఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వర్ 2017, ఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వర్ 2019, ఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వర్ 2022. ఇది తీసేయండి. ఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వర్ 2014 కూడా ఉంది. సో ఇక్కడ ప్యామ్లో ఏం చెప్తున్నాడు, 2017 యూజ్ చేయండి, లేదా 2019 యూజ్ చేయండి, లేదా 2022 యూజ్ చేయండి అని మనకు చెప్తున్నాడు. సో దీన్ని బట్టి కంపెనీలో ఏం ఫిక్స్ అయ్యారు, ఓకే మనము ఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వర్ 2022 యూజ్ చేస్తామనేది చెప్పారు. ఓకే, నేను ఫిక్స్ అయ్యాను. ఈ ప్యామ్ ద్వారా నేనేం ఫిక్స్ అయ్యాను ఇప్పుడు, ఓకే కెర్నల్ వర్షన్స్ మనకి ఏమేమి ఉన్నాయనేది ముందు నోట్ చేసుకుందాం. ఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వర్ 2017 ఇది ఒక వర్షన్ ఉంది. ఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వర్ 2019 ఇది ఒక వర్షన్.
ఈ 3 వర్షన్స్ మనకి అందుబాటులో ఉన్నాయి ఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వర్లో. ఓకే. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏంటంటే ఈ ఎస్ఏపి నెట్వీవర్ 7.5 అబాప్ సిస్టమ్కి మనం ఇన్స్టాలేషన్ చేసేది ఈ ఎస్ఏపి నెట్వీవర్ 7.5 అబాప్ సిస్టమ్కి నేను ఇక్కడ ఈ కెర్నల్ వర్షన్ ఫిక్స్ అయిపోయాను. ఈ రెండు ఉన్నాయి. ఇందులో లేటెస్ట్ కెర్నల్ వర్షన్ అనేది నేను ఫిక్స్ అయిపోయాను. ఈ కెర్నల్ వర్షన్ డేటాబేస్ వచ్చి ఈ డేటాబేస్ అనేది నేను ఫిక్స్ అయిపోయాను. ఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వర్ 22 అనేది డేటాబేస్ అనేది నేను ఫిక్స్ అయిపోయాను. ఆ వర్షన్ ఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వర్ డేటాబేస్లో వర్షన్స్ ఏమేమి అందుబాటులో ఉన్నాయనేది మనం చూసుకున్నాం. ఈ వర్షన్స్లో నేను లేటెస్ట్ వర్షన్ తీసుకున్నాను. అలాగే కెర్నల్ సాఫ్ట్వేర్ ఏమేమి అందుబాటులో ఉన్నాయనేది చూసుకుని దాంట్లో లేటెస్ట్ కెర్నల్ వర్షన్ అనేది మనం సెట్ చేసుకున్నాం. ఓకే, మనకి ఇప్పుడు ఇక్కడ ఏ కెర్నల్ యూజ్ చేయాలి ఇన్స్టాలేషన్కి, ఏ కెర్నల్ వర్షన్ యూజ్ చేయాలి ఇన్స్టాలేషన్కి అనేది మనం ఫిక్స్ అయిపోయాం. ఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వర్ డేటాబేస్లో ఏ వర్షన్స్ యూజ్ చేయాలనేది ఫిక్స్ అయిపోయాం. ఇప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ మనం యూజ్ చేసే ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ అని ఫిక్స్ అయిపోయాం. ఇక్కడ నేను విండోస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ విండోస్ వచ్చే లోపల మనది ఎల్టీఎక్సి కాదు, మనకి ఇదిగోండి విండోస్ సర్వర్ 22 64 బిట్ ఇలా ఉండాలి. మనకి విండోస్ సర్వర్ 22 64 బిట్, విండోస్ సర్వర్ 2025 64 బిట్. ఓకే, సో ఇది సర్వర్ ఆపరేటింగ్ సిస్టంలో ఇన్స్టాల్ అవుతుంది. విండోస్ సర్వర్ 2022 లేదా విండోస్ సర్వర్ 2025. విండోస్ సర్వర్ 2016, 2019, 2022 అలా ఉంది. విండోస్ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్స్ చూసుకుంటే మనకి విండోస్ సర్వర్ 2016, 2019, 2022, 2016, 2025 అలా ఉంది. సో ఈ ట్రైనింగ్ లో మనం ఏం చూస్ చేసుకుంటున్నామంటే విండోస్ సర్వర్ 2022 ఈ ట్రైనింగ్ లో మనం చూస్ చేసుకునేది. ఇదిగోండి అదే మనం ఇక్కడ కూడా యూజ్ చేస్తాం. ఇదిగోండి విండోస్ సర్వర్ 2022. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసిన స్క్రీన్ ఇది, మీకు జస్ట్ చూపిస్తున్నాను. ఇదిగోండి మనం ఇక్కడ ఇన్స్టాల్ చేసింది ఇదిగోండి విండోస్ సర్వర్ 2022 డేటా సెంటర్. ఇవి మనం ఎస్ఏపి సాఫ్ట్వేర్స్ విండోస్ 10, విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ లో మనం ఇన్స్టాల్ చేయలేము. విండోస్ సర్వర్ 2016, విండోస్ సర్వర్ 2019, విండోస్ సర్వర్ 2022, విండోస్ సర్వర్ 2025 ఇలాగా 2025 లో కొన్ని ఇష్యూస్ వస్తున్నాయి. అందువల్ల మనకి బెటర్ అండ్ సేఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చి విండోస్ సర్వర్ 2022. సో ఇదే మనకి విండోస్ సర్వర్ 2022 డేటా సెంటర్, ఇదే మనకి బెటర్ అండ్ సేఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ లో. సో మనం ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది యూజ్ చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనకి ఏమేమి డీటెయిల్స్ కావాలో అవి కన్ఫర్మ్ అయిపోయి ప్యామ్ లో మనము ఏ ఆపరేటింగ్ సిస్టమ్ సపోర్ట్ చేస్తుంది, ఆపరేటింగ్ సిస్టమ్ లో ఏ వర్షన్స్ అందుబాటులో ఉన్నాయి, అలాగే డేటాబేస్ ఏమేమి సపోర్ట్ చేస్తుంది, డేటాబేస్ లో ఏ వర్షన్ అందుబాటులో ఉంది, కెర్నల్ ఏ వర్షన్ సపోర్ట్ చేస్తుంది, కెర్నల్ లో ఏ వర్షన్ అందుబాటులో ఉంది. సో అవి చెక్ చేసుకుని ప్యామ్ లో ఇవన్నీ ఆపరేటింగ్ సిస్టమ్ డీటెయిల్స్, డేటాబేస్ డీటెయిల్స్, కెర్నల్ డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకుని మనం ఫైనల్ గా డిసైడ్ అయిపోయాం. ఈ ఎస్ఏపి నెట్వీవర్ 7.5 అబాప్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయడానికి కెర్నల్ ఈ వర్షన్ మనం యూజ్ చేయాలి, డేటాబేస్ ఈ వర్షన్ మనం యూజ్ చేయాలి, ఆపరేటింగ్ సిస్టమ్ ఈ వర్షన్ మనం యూజ్ చేయాలనేది మనం ఫిక్స్ అయిపోయాం. ఓకే, ఇక్కడ ఫిక్స్ అయ్యాం. ఓకే, ప్యామ్ అనే వెబ్సైట్ లో మన పని అయిపోయింది, వర్క్ అయిపోయింది. ప్యామ్ వెబ్సైట్ ని మనము యూజ్ చేసేసాము, మన వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇది ఒక వెబ్సైట్. మనము 3 వెబ్సైట్స్ గురించి తెలుసుకున్నాం. ఎస్ఏపి సపోర్ట్ పోర్టల్ అనే వెబ్సైట్, ఎస్ఏపి ఫర్మి అనే వెబ్సైట్ గురించి, అలాగే ప్రోడక్ట్ అవైలబిలిటీ మెట్రిక్స్ ప్యామ్ అనే వెబ్సైట్ గురించి కూడా మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ మనం ఇంకో 4వ వెబ్సైట్ గురించి తెలుసుకోవాలి. ఈ 4వ వెబ్సైట్ అనేది ఓపెన్, ఎవరైనా ఓపెన్ చేసి చూసుకోవచ్చు ఈ 4వ వెబ్సైట్ ని. ఆ 4వ వెబ్సైట్ పేరు ఏంటంటే ఎస్ఏపి హెల్ప్ పోర్టల్ అంటారు. ఈ 4వ వెబ్సైట్ పేరు ఏంటంటే ఎస్ఏపి హెల్ప్ పోర్టల్ అని పిలుస్తారు. ఇది
యూజ్ ద ఎస్ఏపి నెట్వీవర్ గైడ్ ఫైండర్. ఈ ఎస్ఏపి హెల్ప్ పోర్టల్ మనం ఇప్పుడు ఎందుకు యూజ్ చేస్తామో చూపిస్తాను చూడండి. URL వచ్చి https://help.sap.com. ఇది URL. ఇప్పుడు ఈ వెబ్సైట్ ని మనం ఎందుకు యూజ్ చేస్తామనేది చూపిస్తాం. ఇప్పుడు చూడండి ఇక్కడ https://help.sap.com. ఎంటర్. యాక్సెప్ట్ ఆన్ క్లిక్ చేయాలి. ఈ ఎస్ఏపి హెల్ప్ పోర్టల్ చాలా పనుల కోసం యూజ్ చేస్తారు, కానీ ఇన్స్టాలేషన్ ముందు మనం ఈ ఎస్ఏపి హెల్ప్ పోర్టల్ ని మనం ఎందుకు యూజ్ చేస్తామంటే ఈ ఎస్ఏపి హెల్ప్ పోర్టల్ ద్వారానే మనం ఇన్స్టాలేషన్ గైడ్ అనేది డౌన్లోడ్ చేసుకోగలము. ఇప్పుడు ఇక్కడ మన ప్రోడక్ట్ వర్షన్ టైప్ చేసేది ఎస్ఏపి నెట్వీవర్ 7.5 అని మన ప్రోడక్ట్ వర్షన్ డీటెయిల్స్ ని టైప్ చేసి ఇదిగోండి ఇక్కడ క్లిక్ చేయాలి. ఎస్ఏపి నెట్వీవర్ 7.5 అని స్క్రోల్ డౌన్ చేస్తే ఇదిగోండి ఇన్స్టాలేషన్ గైడ్ అని ఇక్కడ క్లిక్ చేయవచ్చు, లేదా మాస్టర్ గైడ్ అనేది క్లిక్ చేయవచ్చు. ఇక్కడ ఇన్స్టాలేషన్ గైడ్ అనేది క్లిక్ చేస్తే స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ మనము న్యూ సిస్టమ్ నేను ఇన్స్టాల్ చేస్తున్నాను, ఇన్స్టాల్ న్యూ సిస్టమ్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనది అబాప్ సిస్టమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మన ప్రోడక్ట్ వర్షన్ స్క్రోల్ డౌన్ చేసి ఈ లిస్ట్ లో మన ప్రోడక్ట్ వర్షన్ ఎస్ఏపి నెట్వీవర్ 7.5 అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ స్క్రోల్ డౌన్ చేసి మన ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ స్క్రోల్ డౌన్ చేసి మన డేటాబేస్ MS SQL సర్వర్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం. ఇలాగా మన గైడ్ డౌన్లోడ్ చేయడానికి న్యూ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తున్నాము. అది అబాప్ సిస్టమ్, ప్రోడక్ట్ వర్షన్ ఎస్ఏపి నెట్వీవర్ 7.5, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్, MS SQL సర్వర్ డేటాబేస్ అని మనం డీటెయిల్స్ ఇచ్చి మనం గైడ్ ఇక్కడ క్లిక్ చేయాలి. మాస్టర్ గైడ్ సేమ్ రెండు ఒకటే. ఇక్కడ ఏంటి, ఇందాక మనం డైరెక్ట్ గా మాస్టర్ గైడ్ అని క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అయిపోయింది. ఇక్కడ ఇన్స్టాలేషన్ గైడ్ అనేది మనం క్లిక్ చేసినప్పుడు డీటెయిల్స్ అన్ని ఇవ్వాల్సి వచ్చింది. సో డైరెక్ట్ గా ఇక్కడ మీరు మాస్టర్ గైడ్ అని క్లిక్ చేసి డైరెక్ట్ గా గైడ్ ఓపెన్ చేసుకోవచ్చు. లేదు ఇన్స్టాలేషన్ గైడ్ అనేది క్లిక్ చేస్తే ఇలాగా డీటెయిల్స్ అన్ని ఇచ్చి గైడ్ అనేది ఓపెన్ చేయాలి. ఈ గైడ్ అనేది ఏంటి, ఎన్ని పేజెస్ ఉన్నాయి, 76 పేజెస్ ఉన్నాయి. ఈ గైడ్ అనేది మనం చదవాలి. ఎందుకు ఈ గైడ్ చదవాలి, మనం ఏదైతే ప్రోడక్ట్ వర్షన్ ఇన్స్టాల్ చేస్తున్నామో ఆ ప్రోడక్ట్ వర్షన్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఏమేం చేయాలనేది డీటెయిల్స్ మొత్తం ఈ గైడ్ లో ఉంటుంది. సో అందువల్ల ఈ గైడ్ అనేది కంపెనీలో ఖచ్చితంగా ఏ ప్రోడక్ట్ వర్షన్ అన్నా ఇన్స్టాలేషన్ చేసే ముందు గైడ్ అనేది చదువుతారు. ఆ గైడ్ చదవటం వల్ల వాళ్ళకి ఆ ప్రోడక్ట్ వర్షన్ ని ఎలా ఇన్స్టాల్ చేయాలనేది ఆ గైడ్ లో మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ గైడ్ ని చదివి ఆ గైడ్ ని ఫాలో అయ్యి ఆ ప్రోడక్ట్ వర్షన్ ని ఇన్స్టాలేషన్ చేస్తారు. అందువల్ల కంపెనీలో ఖచ్చితంగా ఏ ఎస్ఏపి సాఫ్ట్వేర్ అయినా ఇన్స్టాల్ చేసేటప్పుడు గైడ్ అనేది ఎస్ఏపి హెల్ప్ పోర్టల్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని ఆ గైడ్ అనేది చదువుతారు. ఇది ఒకటి. గైడ్ ఇప్పుడు చూడండి, నేను గైడ్ ఓపెన్ చేయడానికి ఎలాంటి యూజర్ ఐడి పాస్వర్డ్ అడగలేదు. అంటే ఎవరైనా ఆ ఎస్ఏపి హెల్ప్ పోర్టల్ వెబ్సైట్ ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఎస్ఏపి హెల్ప్ పోర్టల్ అనే వెబ్సైట్ గురించి కంప్లీట్ అయిపోయింది. 4 వెబ్సైట్స్ మనం తెలుసుకున్నాము. ఇప్పుడు 5th వెబ్సైట్ మనం తెలుసుకోవాలి. మనం ఇప్పుడు 4 వెబ్సైట్స్ మనం తెలుసుకున్నాము. 5th వెబ్సైట్ ఏంటంటే సపోర్ట్ పోర్టల్ ఎస్ఏపి నోట్స్ గురించి మనం తెలుసుకోవాలి. ఎస్ఏపి నోట్స్ ఇది వచ్చి https://support.sap.com/notes. ఇది క్విక్ లింక్. https://support.sap.com/notes. ఇది క్విక్ లింక్. ఇప్పుడు ఎస్ఏపి నోట్స్ అనేది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ చూడండి గైడ్ లో చూసుకుంటే ఇదిగోండి సిఎస్ఏపి నోట్. ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ మీకు తెలియాలంటే ఈ ఎస్ఏపి నోట్ ఓపెన్ చేసి చూసుకోండి. అలాగే మనం స్క్రోల్ డౌన్ చేస్తే మనకి ఉంటాయి చాలా నోట్స్ అడుగుతాడు. సో ఈ ఎస్ఏపి నోట్స్ అంటే చాలా ఎస్ఏపి నోట్స్ ఉంటాయి. మనకి ఎస్ఏపి సైట్ చూసుకుంటే చాలా ఎస్ఏపి నోట్స్ ఉంటాయి. ఇదిగోండి
లెక్కలేనని ఉంటాయి, థౌజండ్స్ లో ఉంటాయి ఎస్ఏపి నోట్స్. ఇప్పుడు అన్ని ఎస్ఏపి నోట్స్ నేను డౌన్లోడ్ చేసుకుని చదవాలా అంతే కాదు. ఎన్ని ఎస్ఏపి నోట్స్ అనేది మనం చదువుకోవాలనేది ఇక్కడ మనం తెలుసుకుంటాం. ఇదిగోండి ట్యామ్ గురించి కూడా ఇక్కడ చెప్తున్నాడు. ప్రోడక్ట్ అవైలబిలిటీ మ్యాట్రిక్స్ వెబ్సైట్ యూజ్ చేసి ఆపరేటింగ్ సిస్టము, డేటాబేస్ డీటెయిల్స్ చూసుకోండి ఏమేమి సపోర్ట్ చేస్తుంది అనేది. ఇంకా ఈ ఎస్ఏపి నోట్స్ అనేది ఏంటంటే ఇదిగోండి దీని ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే ఈ ఎస్ఏపి నోట్స్ చూడండి అంటున్నాడు. అంటే మనకి ఈ ఎస్ఏపి నోట్స్ ఎందుకు మనకి అవసరం అంటే ఇప్పుడు ఇన్స్టాలేషన్ టైంలో ఎర్రర్ వచ్చింది. ఆ ఎర్రర్ మనం సాల్వ్ చేయాలంటే చెప్తాడు. ఇదిగోండి ఫలానా ఇన్స్టాలేషన్ టైంలో మీకు ఎర్రర్ వచ్చింది కదా, ఆ ఎర్రర్ సాల్వ్ చేయాలంటే ఇదిగోండి ఈ నోట్ చెక్ చేయండి. ఈ నోట్ లో ఆ ఎర్రర్ ని ఎలా సాల్వ్ చేయాలనేది ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనేది చెప్పింటాడు. ఆ నోట్ మనం ఓపెన్ చేసామంటే ఆ నోట్ లో ఎలా ఎర్రర్ సాల్వ్ చేయాలనే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ ఫాలో అయ్యి మనము ఆ ఇన్స్టాలేషన్ సక్సెస్ఫుల్ గా చేయొచ్చు. అంటే ఇన్స్టాలేషన్ టైంలో మీకు ఏమైనా ఇష్యూస్ వస్తే ఆ ఇష్యూస్ ని సాల్వ్ చేయడానికి ఎస్ఏపి నోట్స్ అనేది యూజ్ చేయాలి. సో ఆ ఎస్ఏపి నోట్స్ అనేది యూజ్ చేసి మీరు ఇన్స్టాలేషన్ టైంలో వచ్చిన ఎర్రర్స్ అన్నింటినీ సాల్వ్ చేసి సక్సెస్ఫుల్ ఇన్స్టాలేషన్ చేయగలము. అన్ని ఎస్ఏపి నోట్స్ మీరు చదవలేదు, ఇన్స్టాలేషన్ గైడ్ లో ఉన్న ఎస్ఏపి నోట్స్ ఒక్కటే మీరు చదువుకోవాలి అని చెప్తున్నాడు. ఇప్పుడు ఎస్ఏపి నోట్ మనం ఎలా ఓపెన్ చేయాలి? https://support.sap.com/notes. ఇప్పుడు ఈ నోట్స్ ఈ URL ని క్లిక్ చేయాలి. యాక్సెప్ట్ ఆల్ క్లిక్ చేసి ఇక్కడ మీకు ఒక నోట్ పర్టికులర్ గా ఒక నోట్ తీసుకుంటాను, ఆ నోట్ చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడ చూసుకుంటే ఈ వెబ్సైట్ లో ఉంటుంది ఒక టాస్క్. ఇదిగోండి డిస్ప్లే ఎస్ఏపి నోటు 39412 అనే నోట్ ని మీరు ఓపెన్ చేసి చూడండి ఆ నోట్ ని అంటున్నాడు. ఓకే, ఇక్కడ నోట్ నంబర్ ఎంటర్ చేస్తున్నాను 39412. సర్చ్ క్లిక్ చేశాను. ఇక్కడ నోట్ మనం ఓపెన్ చేయాలంటే ఖచ్చితంగా యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేయకుండా మనం నోట్ అనేది ఓపెన్ చేయలేము. ఓకే, స్క్రోల్ డౌన్ చేసి కంటిన్యూ క్లిక్ చేయాలి. యూజర్ ఐడి ఎంటర్ చేశాక ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేశాక స్క్రోల్ డౌన్ చేసి కంటిన్యూ క్లిక్ చేయాలి. ఓకే, యూజర్ ఐడి అనేది ఎంటర్ చేశాక మనకి ఆ నోట్ అనేది ఓపెన్ అయింది. ఇదిగోండి నోట్ హెడ్డింగ్ ఏంటంటే హౌ మెనీ వర్క్ ప్రాసెస్ షుడ్ బి కాన్ఫిగర్. ఇది మనకి ఇన్స్టాలేషన్ టైంలో మనల్ని అడగద్ది. ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ కి ఎన్ని వర్క్ ప్రాసెస్ మీరు కాన్ఫిగర్ చేస్తారు, డైలాగ్ ఎన్ని, బ్యాక్గ్రౌండ్ ఎన్ని కాన్ఫిగర్ చేస్తారని మనల్ని అడగద్ది. ఇదిగోండి బ్యాక్గ్రౌండ్ వర్క్ ప్రాసెస్ చూసుకుంటే అట్లీస్ట్ 2 బ్యాక్గ్రౌండ్ వర్క్ ప్రాసెస్ మనం మెయింటైన్ చేయాలి, లేదా ఇదిగోండి అట్లీస్ట్ ఒకటి ఉండాలి. సో 2 ఉంటే బెటర్ అని చెప్తున్నాడు మనకి. అదే డైలాగ్ వర్క్ ప్రాసెస్ గురించి వచ్చే లోపల అట్లీస్ట్ 2 ఉండాలి, అట్లీస్ట్ 2 ఉండాలి. సో అంతే. ఇక్కడ ఎందుకు ఈ పర్టికులర్ నోట్ ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నానంటే మనకి ఇన్స్టాలేషన్ టైంలో అడగద్ది ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లో ఎన్ని డైలాగ్ వర్క్ ప్రాసెస్ మీరు మెయింటైన్ చేస్తారు, ఎన్ని బ్యాక్గ్రౌండ్ వర్క్ ప్రాసెస్ మెయింటైన్ చేస్తారని మనల్ని అడగద్ది. అందువల్ల ఇక్కడ మీకు తెలియాలి మినిమం 2 డైలాగ్ వర్క్ ప్రాసెస్, మినిమం ఒక బ్యాక్గ్రౌండ్ వర్క్ ప్రాసెస్ మెయింటైన్ చేయాలనేది మనకు తెలియాలి. ఇప్పుడు ఒక నోట్ ఓపెన్ చేశాను కదా, ఇంకో నోట్ మళ్ళీ ఓపెన్ చేయాలంటే ఇక్కడికి వెళ్ళి మళ్ళీ ఇక్కడ టైప్ చేసి సర్చ్ క్లిక్ చేసి అలా ఇలా ఓపెన్ చేయొచ్చు. ఈ విధంగా కూడా ఓపెన్ చేయొచ్చు, లేదా ఇక్కడి నుంచే ఇక్కడే ఉంది చూడండి ఈ టాస్క్ లోనే ఇంకో నోట్ కూడా ఓపెన్ చేయమని మనకి చెప్తాడు. 9942 అనే నోట్ ఉంటుంది. ఓకే, ఇక్కడ ఎంటర్ చేస్తాను.
సో ఇక్కడ నుంచి అంటే ఒక నోట్ ఆల్రెడీ ఓపెన్ చేసినాను. ఇక్కడే ఈ సెర్చ్ లో టైప్ చేసి నోట్ నంబర్ ఇక్కడ క్లిక్ చేసేది. అంటే ఒక నోట్ నుంచి ఇంకో నోట్ కూడా మనం ఓపెన్ చేయొచ్చు. ఇదిగోండి, మాక్సిమం నంబర్ ఆఫ్ వర్క్ ప్రాసెస్. సో దీన్ని ఇలాగా నోట్ ఓపెన్ చేసి ఇదిగోండి, మనకి ఇక్కడ నోట్లో ఏంటంటే ఇది సిమ్టమ్, రీజన్ అండ్ ప్రీ రిక్వెస్ట్ చెక్, సొల్యూషన్. సో ఇక్కడ ఎర్రర్ అంటే ఇన్స్టాలేషన్ టైంలో పైన ఎర్రర్, ఇక్కడ సొల్యూషన్ ఉంటుంది. ఈ సొల్యూషన్ మనం చదవాలి. ఈ సొల్యూషన్ చదివితే ఎర్రర్ ఏంటి, ఆ ఎర్రర్ని ఎలా సాల్వ్ చేయాలనేది మనకు అర్థమవుతుంది. అందువల్ల ఈ సొల్యూషన్ అనేది మనం చదువుకోవాలి. సో ఈ విధంగా ఎస్ఏపి నోట్స్ అనేది మనకి ఇన్స్టాలేషన్ ముందే ఇన్స్టాలేషన్ గైడ్ లో ఏమేమి ఎస్ఏపి నోట్స్ ఉన్నాయో ఆ ఎస్ఏపి నోట్స్ అనేది చదివి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇన్స్టాలేషన్ గైడ్ అనేది మనం చదవటం వల్ల మనం ఏదైతే ప్రోడక్ట్ వర్షన్ ఇన్స్టాల్ చేస్తున్నామో ఆ ప్రోడక్ట్ వర్షన్ ఎలా ఇన్స్టాల్ చేయాలనేది ఆ గైడ్ లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ గైడ్ చదవటం వల్ల ఆ ప్రోడక్ట్ వర్షన్ ని మనం సక్సెస్ఫుల్ గా ఇన్స్టాలేషన్ చేయొచ్చు. ఈ ఎస్ఏపి నోట్స్ కూడా మనం చదవటం వల్ల గైడ్ లో ఏదైతే ఎస్ఏపి నోట్స్ ఉన్నాయో ఎస్ఏపి నోట్స్ చదవటం వల్ల ఏం జరుగుతుందంటే ఇన్స్టాలేషన్ టైంలో ఎర్రర్స్ వస్తే ఆ ఎర్రర్స్ ని మనం ఎలా సాల్వ్ చేయాలనేది ఆ ఎస్ఏపి నోట్స్ లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ నోట్స్ ఫాలో అయ్యి ఆ ఎర్రర్స్ ని మనం సాల్వ్ చేసి సక్సెస్ఫుల్ ఇన్స్టాలేషన్ చేయగలం. సో అందువల్లే మనం ఇన్స్టాలేషన్ ముందు ఈ ఇన్స్టాలేషన్ గైడ్ ని ఈ ఎస్ఏపి నోట్స్ అనేది మనం యూజ్ చేస్తాము. సో ఇప్పుడు మీకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది. 5 వెబ్సైట్స్ మనం యూజ్ చేసాం. ఒకటి ఎస్ఏపి సపోర్ట్ పోర్టల్ వెబ్సైట్ ఎందుకు యూజ్ చేయాలి ఇన్స్టాలేషన్ ముందు. ఇంకోటి ఎస్ఏపి ఫర్ మీ వెబ్సైట్ ఎందుకు యూజ్ చేయాలి ఇన్స్టాలేషన్ ముందు. ఇంకోటి ప్రోడక్ట్ అవైలబిలిటీ మ్యాట్రిక్స్ వెబ్సైట్ ప్యామ్ ఎందుకు యూజ్ చేయాలి ఇన్స్టాలేషన్ ముందు. ఇంకోటి ఎస్ఏపి హెల్ప్ పోర్టల్ వెబ్సైట్ ఎందుకు యూజ్ చేయాలి ఇన్స్టాలేషన్ ముందు. ఇంకోటి ఎస్ఏపి నోట్స్ వెబ్సైట్ ఎందుకు యూజ్ చేయాలి ఇన్స్టాలేషన్ ముందు. ఖచ్చితంగా ఇన్స్టాలేషన్ ముందు ఈ 5 వెబ్సైట్స్ మనం ఖచ్చితంగా యూజ్ చేయాలి. కంపెనీ సర్వర్ లో ఇన్స్టాలేషన్ ముందు ఈ 5 వెబ్సైట్స్ అనేది మనం యూజ్ చేస్తాము. సో అందుకే ఇప్పుడు మనం ఈ క్లాస్ లో మనం చాలా క్లియర్ గా ఇన్స్టాలేషన్ ముందు ఆ 5 వెబ్సైట్స్ గురించి మనం తెలుసుకున్నాం. ఈ 5 వెబ్సైట్స్ అయినా ఇంకేమైనా ఎడిషనల్ వెబ్సైట్స్ ఉన్నాయంటే ప్రజెంట్ మనకి ఇన్స్టాలేషన్ ముందు ఈ 5 వెబ్సైట్స్ అవసరం. అందువల్ల మనం ఇప్పుడు ఇన్స్టాలేషన్ ముందు ఈ 5 వెబ్సైట్స్ గురించి మనం తెలుసుకున్నాము.